హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ సీజన్ 9 ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అనిపిస్తుంది, కానీ ఈ మధ్య ఫ్రీక్వెంట్ అంత వాచ్ చేస్తలేను, కానీ కొంచెం మంచిగా ఉంది, రెస్పాన్స్ అయితే బాగుంది. ఓకే, డిమాండ్ పవన్ కళ్యాణ్, రీతు చౌదరి వీళ్ళు ఎలా అనిపిస్తున్నారు మీకు? ఇక ఎవ్రీ సీజన్లో ఏదో ఒక స్టోరీ నడుస్తుంటుంది, అదొక కామన్ అనిపిస్తుంది నాకు ఎందుకు, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, కొత్తగా అనిపిస్తుంది. ఓకే, తనూజ, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంది? అది అంటే చాలా వరకు నేను స్క్రిప్టెడ్ అనుకుంటా, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది బ్రో. చెప్పలేము, అది స్క్రిప్టెడో తెలీదు, వాళ్ళు యాక్చువల్గా రన్ చేస్తారో ఏంటో తెలీదు. సో మాస్క్ మ్యాన్ ఎలా అనిపిస్తున్నారు? సారీ బ్రో. మాస్క్ మ్యాన్ ఓకే, కామనర్ ఓకే, చూసా యాజ్ ఎ కామనర్గా సపోర్ట్ చేయాలి బ్రో, ఎందుకంటే అతను ఏం లేకుండా వచ్చిండు ఒక స్టేజ్లో ప్లాట్ఫామ్ తీసుకొని. సో యాజ్ ఎ ఏం లేకుండా వచ్చిన వాళ్ళే కింగ్ నాగార్జున ముందు కాలు మీద కాలు వేసుకొని కామనర్స్ కూర్చున్నారు, సెలబ్రిటీలు కూర్చోలేదు. సో దానికి ఏమంటారు మరి? అంటే ఎవరి పర్సనాలిటీ వాళ్ళది ఉంటుంది కదా బ్రో, ఒక కూర్చునే విధానం అది వాళ్ళ పర్సనల్ అది, కానీ యాజ్ ఎ కామనర్ తనకిట స్టాండర్డ్స్ ఉన్నాయి. అంటే ముందల పెద్దవాళ్ళు ఉన్నారంటే మనమేం తక్కువ కాదు కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఎస్ డెఫినెట్లీ, అంతే ఇచ్చే టైంలో ఇస్తారు అనుకుంటున్నాను నేను తెలిసి. తను కామన్గా కూర్చుంటా అనిపిస్తుంది. శివాజీ అన్న కూడా ఫైర్ అయ్యారు ఇంటర్వ్యూలో, ఇలా కూర్చోకూడదు కదా అని. అవునవును, ఒక్కొక్కసారి తప్పు జరిగిపోతుంది, తెలియదు కదా, హ్యాజ్ న్యూ ప్లాట్ఫామ్ కొత్త కదా అంటే. సుమన్ శెట్టి గారు ఎలా అనిపించారు? బాగా అనిపించారు, బాగా ఆడుతుర్రు. ఎవరు బిగ్ బాస్ హీరో? ఎవరు బిగ్ బాస్ హీరో? సుమన్ శెట్టి అనిపిస్తుంది బ్రో, ఎందుకంటే ఆయన ప్రాపర్గా ఆడుతుర్రు, చాలా మంచిగా ఆడుతుర్రు. బిగ్ బాస్ విలన్ ఎవరు? బిగ్ బాస్ విలన్ అంటూ ఎవరు లేరు బ్రో, అందరూ ఒక ప్లాట్ఫామ్లో చూపించుకోవడానికి వచ్చారు కాబట్టి అందరు ఈక్వలే. సో విలన్ అంటూ ఎవరు లేరు అనిపిస్తుంది.